గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఏఐఎఫ్ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, దేవుడి దయవల్ల. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే పిఎంఎస్ అంటూ ఉంటారు అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ అండ్ ఇంకోటి ఏంటి అంటే వీటికి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే డౌట్ ఉంటుంది. అది మీరు ఒకసారి క్లియర్ చేయాలి. చూడమ్మా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయలు, 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే కూడా మీరు ఒక 30 నుంచి 50 కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవ్వచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే, ఈక్విటీ అంటే స్టాక్స్, అంటే కంపెనీలో ఓనర్షిప్ని ఈక్విటీ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఆల్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉంటాయి, అంటే చాలా రకాలు ఉంటాయి. సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ వేరు, డైవర్సిఫైడ్ వేరు. సెక్టార్ అంటే ఒకే రంగంలో పెట్టేదాన్ని సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇన్ఫ్రా కానీ, ఫార్మా కానీ అట్లా. డైవర్సిఫైడ్ అంటే ఒక రంగం కాకుండా 10-15 రంగాల్లో పెట్టేదాన్ని డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా బెటర్ అనమాట చూజ్ చేసుకోవటం. రిస్క్ తక్కువ ఉంటుంది డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో. ఎందుకంటే ఫండ్ మేనేజర్కి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ రంగం పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటే, ఏ సెక్టార్ పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటే ఆ సెక్టార్లోకి వెళ్తాడు. దీని డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే 100 రూపాయల నుంచి కూడా పెట్టవచ్చు, 100 కోట్లు 1000 కోట్లు కూడా పెట్టవచ్చు. అంటే అందరు రావచ్చు. సో అందుకని ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే 50 నుంచి 70 కంపెనీస్ కూడా పెడతారు. రిటర్న్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైందంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా చెప్పలేము. ఒక్కొక్కసారి పిఎంఎస్ కంటే కూడా ఎక్కువ రావచ్చు. ఎందుకు అంటే ఎక్కువ స్టాక్స్లో పెడతారు కదా మ్యూచువల్ ఫండ్స్లో. ఏ స్టాక్లో కూడా డైవర్సిఫైడ్లో 10%, 11% కంటే ఎక్కువ పెట్టడానికి లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన ₹1,00,000 ఉందనుకోండి, 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. టాప్ కంపెనీలో ఒక 10% ఉందనుకోండి, 8, 9 ఉందనుకోండి, అది రిటర్న్ వచ్చింది 10% అయిందనుకోండి, మళ్ళీ తగ్గించాలి. ఎంత మంచి రిటర్న్ ఇస్తున్నా కానీ అందులో అలొకేషన్ తగ్గించాలి. ఎందుకంటే రిస్క్ తగ్గించడం కోసం. మంచి రిటర్న్ వచ్చే దాంట్లో కూడా, కంపెనీలో కూడా 10%, 11% దాటకుండా పెట్టాలి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. పిఎంఎస్లో ఏమిటంటే ఆ రిస్ట్రిక్షన్ లేదు. పిఎంఎస్లో ఏంటంటే ఇది రిస్క్ అర్థం చేసుకొని పెడతారు పెట్టేవాళ్ళు. అంటే మినిమం 50 లక్షలు అంటే ఏంటి, చిన్న ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ పెడతారు. రిస్క్ ఎక్కువ తీసుకునేవాళ్ళు కాకుండా, అంటే వీళ్ళు రిస్క్ అర్థం చేసుకొని పెడతారు. ఇందులో స్ట్రాటజీస్ ఉంటాయి పిఎంఎస్లో. ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ బై సెబీ, పిఎంఎస్ ఆల్సో రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే సెబీ రెగ్యులేషన్ అంటే ఏంటి, మన డబ్బు తీసుకొని పారిపోయే అధికారం వాళ్ళకి లేదు. అండర్ దే కంట్రోల్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలు సెబీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ మినిమం 50 lakhs పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అయితే ఇక్కడ ఏమిటంటే రిస్క్ ఎందుకు ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎందుకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కాదు, లిమిటెడ్ స్టాక్స్తో పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫైడ్లో 10% కంటే ఎక్కువ పెట్టడానికి లేదు. బెస్ట్ స్టాక్లు 8% పెట్టాము, రిటర్న్స్తో కలిపి అది 10% అయింది అనుకోండి, ఇక మళ్ళీ తగ్గించాలి అందులో. ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రయోజనాలు చూడాలి కాబట్టి, కామన్ మ్యాన్ చిన్న వ్యక్తి ప్రయోజనం కూడా చూడాలంటే రిస్క్ తక్కువ ఉండేలాగా ట్రై చేస్తారు వీళ్ళు. ఇక్కడేం చేస్తారు, లిమిటెడ్ స్టాక్స్తో డిజైన్ చేస్తారు పోర్ట్ఫోలియో. మళ్ళీ స్టాక్స్ మీ పేరు మీద ఉంటాయి, ఇక్కడేమో యూనిట్స్ ఉంటాయి మీ పేరు మీద. లిమిటెడ్ స్టాక్స్తో డిజైన్ చేసినప్పుడు 20%, 25% కూడా ఒక స్టాక్లో పెట్టే అవకాశం ఫండ్ మేనేజర్కి ఇక్కడ ఉంటుంది పిఎంఎస్లో. ఇక్కడ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఉండదు. మళ్ళీ సెక్టార్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది, అందుకే సెక్టార్లో రిస్క్ ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే పిఎంఎస్లో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, అంటే లిమిటెడ్ స్టాక్స్తో ఒక బొకే తయారు చేస్తారు, ఒక స్ట్రాటజీ. ఇక్కడేమో సెబీ డెఫినేషన్ ఇస్తుంది, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే, స్మాల్ క్యాప్ అంటే ఏమిటని డెఫినేషన్ ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని పిఎంఎస్ ఫండ్ మేనేజర్ సెబీకి అప్లై చేస్తారు, సెబీ అప్రూవల్ ఇస్తుంది.
వీళ్ళు మిడ్ క్యాప్ ఎన్ని స్టాక్స్ అని వీళ్ళు ఒక స్ట్రాటజీ సెబీకి ఇస్తారు. లేదు మల్టీ అంటే ఏంటని సెబీకి ఇస్తారు. లేదు మేము బియాండ్ 500 స్టాక్స్ వెళ్తామా అట్లా ఇస్తారు. ఆ స్ట్రాటజీ సెబీ దగ్గర అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే పిఎంఎస్లో ఏమిటంటే అమ్మా రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఫండ్ మేనేజర్ చూజ్ చేసుకున్న స్టాక్స్ దెబ్బతింటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువ వచ్చే అవకాశం. అంటే పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా, మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా అంటే ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా పిఎంఎస్లోనే ఎక్కువ వస్తుందని చెప్పలేము, మార్కెట్ని బట్టి మార్కెట్. అయితే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ పిఎంఎస్ ఫండ్ మేనేజర్ చూజ్ చేసుకున్న స్టాక్స్ సక్సెస్ అయితే పిఎంఎస్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ని. పిఎంఎస్ ఫండ్ మేనేజర్ చూజ్ చేసుకున్న స్టాక్స్ కొన్ని దెబ్బతింటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ అవుతుంది. ఓకే. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ వీళ్ళు ఏమన్నా స్టాక్స్ పికప్ చేసుకున్నప్పుడు తప్పు పికప్ చేసుకుంటే వీళ్ళు అమ్మినప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలో ట్రస్ట్ కదా, మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ పడదు. ఎందుకు, అంతిమంగా మళ్ళీ మనం కట్టాలి కదా. పిఎంఎస్లు ఫండ్ మేనేజర్ స్టాక్స్ పికప్ చేసుకున్నప్పుడు ఏదైనా స్టాక్ దెబ్బతింటున్నప్పుడు వీళ్ళు అమ్మితే ఎప్పటికప్పుడు ట్యాక్సేషన్ ఇన్వెస్టర్ కట్టాలి ఇక్కడ. సో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు కదా సార్ పిఎంఎస్లో? ఖచ్చితంగా ఉంది, రెండిట్లో రిస్క్ ఉంది, కానీ పిఎంఎస్లో ఎక్కువ రిస్క్, కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి. ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, కానీ నాట్ గ్యారంటీడ్. ఓకే. ఎప్పుడు ఎక్కువ రిటర్న్ వస్తుందంటే పిఎంఎస్ ఫండ్ మేనేజర్ తీసుకున్న స్టాక్స్ క్లిక్ అయితేనే ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు వస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ మనీ ఎక్కువ పెడతారు కాబట్టి ఆ స్టాక్స్లో. అదే ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా ఇంతకుముందు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉంటాయి అన్న. ఇక్కడ లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్స్ క్లిక్ అయితే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడేమో బంచ్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తగ్గే అవకాశం ఉంది, కానీ ఏది గ్యారంటీ కాదు. పిఎంఎస్లోనే ఎక్కువ వస్తుంది అన్నది గ్యారంటీ కాదు, మ్యూచువల్ ఫండ్లో తక్కువ వస్తుంది అన్నది కాదు. ఒక్కోసారి మ్యూచువల్ ఫండ్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 5 years నుంచి పిఎంఎస్తో పోటీగా రిటర్న్స్ ఇస్తున్నాయి. సో రెండు అండర్ ది సెబీ. దిస్ ఈజ్ ఫర్ హెచ్ఎన్ఐ, దిస్ ఈజ్ ఫర్ ఆల్ పీపుల్. ఇది ఇక్కడ ఏమిటంటే తృప్తి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ మన పేరు మీద ఉండవు, స్కీమ్ పేరు మీద ఏఎంసీ వాళ్ళ పేరు మీద ఉంటే ఇక్కడ మన పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. పిఎంఎస్లో మన సొంత డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. స్టాక్స్ మన పేరు మీద ఉంటే ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ కొన్నాడు, ఏవి అమ్మాడు అన్నీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. రైట్ రాయల్గా మన పేరు మీద ఉంటే ఒకవేళ మనం పెట్టిన 50 లక్షలు 60 70 అయింది, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ట్యాక్సేషన్ ఉంటుంది, ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు ట్యాక్సేషన్. అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్పటికప్పుడే కట్టాలి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు. ఇక్కడ మాత్రం ఫండ్ హౌస్ చేసే ట్రాన్సాక్షన్స్కి మనకి ఏం ట్యాక్స్ పడదు, అంతిమంగా ఇన్వెస్టర్ డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రం ట్యాక్స్ పడుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే పిఎంఎస్ ఈజ్ ఫర్ హెచ్ఎన్ఐ పీపుల్, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఫర్ ఆల్. పిఎంఎస్లో రిటర్న్ ఎక్కువ వస్తాయి అనేది గ్యారంటీ ఏం కాదు, కాకపోతే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో వల్ల దేర్ మైట్ బి ఛాన్స్. బోత్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, నాట్ గ్యారంటీడ్. ఒక్కోసారి నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి, ఎఫ్డీని దాటి వస్తాయని గ్యారంటీ ఏం లేదు. ఈక్విటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్రజలు అది అర్థం చేసుకొని రిటర్న్ కావాలన్న చోట ప్రతి చోట రిస్క్ ఉంటుంది అనే పాయింట్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ మీకు ఎప్పుడు కావాలి, ఏ వయసులో కావాలి, ఎంత పెట్టాలి, ఏమిటనేది మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.